నమస్కారం స్నేహితులారా. ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగం ప్రకారం దేశపాలన ఎలా 3 ప్రధాన విభాగాలుగా పనిచేస్తుందో, అవేంటి, వాటి విధులేంటి, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దాని అధికారాలేంటి, ప్రజలకు న్యాయ వ్యవస్థ ఎలా ఉపయోగపడుతుంది, అన్నీ చాలా సింపుల్గా, స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు వినండి. మీ జనరల్ నాలెడ్జ్తో పాటు సివిక్స్ అవగాహన కూడా క్లియర్గా వస్తుంది. భారత రాజ్యాంగంలోని 3 ప్రధాన విభాగాలు. 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ప్రకారం దేశపాలనను 3 ముఖ్య విభాగాలుగా విభజించారు. అవి శాసనశాఖ, లెజిస్లేటివ్, పరిపాలనా శాఖ, ఎగ్జిక్యూటివ్, న్యాయశాఖ, జ్యుడిషియరీ. ఈ 3 విభాగాల ఉద్దేశ్యమేమిటంటే, దేశంలో అధికారాలు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా 3 శాఖల మధ్య సమతుల్యత ఉండాలి. ఒక శాఖ తప్పు చేస్తే మరో శాఖ దాన్ని నియంత్రించగలగాలి. దీనినే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. 1. శాసనశాఖ, చట్టాలు చేసే విభాగం, లెజిస్లేటివ్ ఆర్ పార్లమెంట్. శాసనశాఖ అంటే దేశానికవసరమైన చట్టాలు తయారుచేసే విభాగం. ఇది 2 స్థాయిల్లో ఉంటుంది. 1 కేంద్ర శాసనశాఖ, రెండవది రాష్ట్ర శాసనశాఖ. కేంద్ర శాసనశాఖ, సెంట్రల్ లెజిస్లేచర్. కేంద్ర స్థాయిలో శాసనశాఖను పార్లమెంట్ అంటారు. పార్లమెంట్లో 3 భాగాలుంటాయి: రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. కేంద్ర శాసనశాఖ ముఖ్య విధులు: దేశమంతటికీ వర్తించే చట్టాలు చేయడం, కేంద్ర బడ్జెట్ను ఆమోదించడం, కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడం, జాతీయ స్థాయి సమస్యలపై చర్చలు జరపడం. రాష్ట్ర శాసనశాఖ, స్టేట్ లెజిస్లేచర్. రాష్ట్ర స్థాయిలో శాసనశాఖను రాష్ట్ర శాసనసభ అంటారు. ఇందులో గవర్నర్ మరియు శాసనసభ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో శాసన మండలి కూడా ఉంటుంది. రాష్ట్ర శాసనశాఖ ముఖ్య విధులు: రాష్ట్రానికి వర్తించే చట్టాలు చేయడం, రాష్ట్ర బడ్జెట్ను ఆమోదించడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, రాష్ట్రస్థాయి సమస్యలపై చర్చలు చేయడం. సింపుల్గా డిఫరెన్స్: కేంద్ర శాసనశాఖ దేశమంతటా చట్టాలు చేస్తుంది, రాష్ట్ర శాసనశాఖ రాష్ట్రంలో మాత్రమే చట్టాలు చేస్తుంది. 2. పరిపాలనా శాఖ, చట్టాలను అమలు చేసే విభాగం, ఎగ్జిక్యూటివ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనా శాఖ అంటే శాసనశాఖ చేసిన చట్టాలను ప్రజల జీవితాల్లో అమలు చేసే విభాగం. ఇది కూడా 2 స్థాయిల్లో ఉంటుంది: కేంద్ర పరిపాలన మరియు రాష్ట్ర పరిపాలన. కేంద్ర పరిపాలనా శాఖ, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్. కేంద్ర పరిపాలనలో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రివర్గం, కేంద్ర అధికారులు ఉంటారు. కేంద్ర పరిపాలనా శాఖ ముఖ్య విధులు: పార్లమెంట్ చేసిన చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేయడం, జాతీయ పథకాలు అమలు చేయడం, రక్షణ మరియు విదేశాంగ విధానాలు నిర్వహించడం, దేశస్థాయిలో పరిపాలన నిర్వహించడం. రాష్ట్ర పరిపాలనా శాఖ, స్టేట్ ఎగ్జిక్యూటివ్. రాష్ట్ర పరిపాలనలో గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, రాష్ట్ర అధికారులు ఉంటారు. రాష్ట్ర పరిపాలనా శాఖ ముఖ్య విధులు: రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడం, రాష్ట్ర పథకాలు అమలు చేయడం, రాష్ట్ర పరిపాలన నిర్వహించడం, శాంతి భద్రతలను కాపాడటం. సింపుల్గా డిఫరెన్స్: కేంద్ర పరిపాలన దేశమంతటా చట్టాలు చేస్తుంది, రాష్ట్ర పరిపాలన రాష్ట్రంలో మాత్రమే చట్టాలు చేస్తుంది. 3. న్యాయశాఖ, న్యాయం చేసే విభాగం, జ్యుడిషియరీ ఆర్ జ్యుడిషియల్ సిస్టమ్. న్యాయశాఖ అంటే చట్టాల ప్రకారం న్యాయం చేసే విభాగం. ఎవరైనా నేరం చేస్తే శిక్ష విధించడం, ఎవరైనా అన్యాయం ఎదుర్కొంటే న్యాయం చేయడం, ప్రభుత్వం కూడా చట్టానికి లోబడి పనిచేయాలని చూసేది న్యాయశాఖ. న్యాయశాఖ కూడా కేంద్రస్థాయి మరియు రాష్ట్రస్థాయిల్లో పనిచేస్తుంది. కేంద్ర న్యాయ వ్యవస్థ, సెంట్రల్ జ్యుడిషియరీ. కేంద్రస్థాయిలో ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం. రాజ్యాంగానికి తుది వ్యాఖ్యానం చేసేది సుప్రీంకోర్టే. హైకోర్టుల తీర్పులపై అపీల్సు సుప్రీంకోర్టుకు వస్తాయి. మౌలిక హక్కులను రక్షించే అధికారం కూడా సుప్రీంకోర్టుకుంటుంది. రాష్ట్ర న్యాయ వ్యవస్థ, స్టేట్ జ్యుడిషియరీ. రాష్ట్రస్థాయిలో ప్రధాన న్యాయస్థానం హైకోర్టు. హైకోర్టు కింద డిస్ట్రిక్ట్ కోర్టులు, మాజిస్ట్రేట్ కోర్టులు ఉంటాయి. రాష్ట్ర న్యాయ వ్యవస్థ ముఖ్య విధులు: రాష్ట్రంలో న్యాయం నిర్వహించడం, దిగువ కోర్టుల తీర్పులపై అపీళ్లు విచారించడం, ప్రజల కేసులను ప్రత్యక్షంగా విచారించడం. సింపుల్గా డిఫరెన్స్: సుప్రీంకోర్టు దేశంలో తుది న్యాయస్థానం, హైకోర్టులు రాష్ట్రస్థాయిలో అత్యున్నత న్యాయస్థానాలు. భారతదేశ న్యాయ వ్యవస్థ నిర్మాణం.
స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. భారతదేశ న్యాయ వ్యవస్థ 3 స్థాయిల్లో ఉంటుంది. మొదటి స్థాయి లోయర్ కోర్టులు లేదా డిస్ట్రిక్ట్ అండ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్. ఇవి ప్రజలకు దగ్గరగా ఉండే కోర్టులు. చిన్న కేసులు, సాధారణ వివాదాలు ముందుగా ఇక్కడికే వస్తాయి. రెండవ స్థాయి హైకోర్టులు, హైకోర్ట్స్. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టుంటుంది లేదా కొన్ని హైకోర్టులు 2 రాష్ట్రాలకుంటాయి. లోయర్ కోర్టుల తీర్పులపై అపీలు ఇక్కడికి వస్తుంది. మూడవ స్థాయి సుప్రీంకోర్ట్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది దేశంలో అత్యున్నత న్యాయస్థానం. ఇక్కడి తీర్పు తుది తీర్పు. సుప్రీంకోర్టు నిర్ణయాలు దేశమంతటా అన్ని కోర్టులకు వర్తిస్తాయి. హైరార్కీ సింపుల్గా లోయర్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీంకోర్ట్. న్యాయ వ్యవస్థ ముఖ్య విధులు, ఫంక్షన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ప్రజల మధ్య వివాదాలకు చట్టం ప్రకారం తీర్పు చెప్పడం, నేరాలు చేసిన వారికి శిక్ష విధించడం, మౌలిక హక్కులను రక్షించడం, చట్టాలకు సరైన అర్థం చెప్పడం, రాజ్యాంగాన్ని పరిరక్షించడం. న్యాయ వ్యవస్థ అధికారాలు, పవర్స్ ఆఫ్ జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థకు చాలా శక్తివంతమైన అధికారాలున్నాయి. మొదటిది న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ. ప్రభుత్వం లేదా పార్లమెంట్ చేసిన చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే కోర్టులు ఆ చట్టాన్ని రద్దు చేయగలవు లేదా అమలు కాకుండా నిలిపివేయగలవు. రెండవది రిట్ అధికారాలు, రిట్ పవర్స్. ప్రజల మౌలిక హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తాయి. మూడవది అపీల్ అధికారం, అపెల్లేట్ జ్యూరిస్డిక్షన్. లోయర్ కోర్టుల తీర్పులతో సంతృప్తి లేకపోతే పై కోర్టులకు వెళ్లగలిగే అవకాశం ఉంటుంది. నాలుగవది రాజ్యాంగ వ్యాఖ్యానం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని ఆర్టికల్స్కు సరైన అర్థం చెప్పేది కోర్టులే. ఐదవది తుది తీర్పు అధికారం, ఫైనల్ అథారిటీ ఆఫ్ సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే చివరి తీర్పుగా పరిగణించబడుతుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థ ప్రభుత్వం ఆధీనంలో ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేస్తే కోర్టులు భయపడకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగాలి. అందుకే జడ్జులకు భద్రత, స్వతంత్ర నిర్ణయం, ప్రభుత్వ ప్రభావం లేకుండా పనిచేసే హక్కు ఇవ్వబడింది. జడ్జుల నియామకం, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్జులను రాష్ట్రపతి నియమిస్తారు. కానీ వాస్తవంగా సీనియర్ జడ్జుల సిఫారసుల ఆధారంగా నియామకాలు జరుగుతాయి. దీనినే కొలీజియం సిస్టమ్ అంటారు. దీని ఉద్దేశ్యం న్యాయ వ్యవస్థ రాజకీయ ఒత్తిడికి లోను కాకుండా స్వతంత్రంగా పనిచేయడం. ప్రజలకు న్యాయ వ్యవస్థ వల్ల లాభాలు, ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ టు సిటిజన్స్. ప్రజలకు న్యాయ వ్యవస్థ వల్ల లాభాలు. అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చు, మౌలిక హక్కులు ఉల్లంఘించబడితే రక్షణ పొందవచ్చు, ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులో సవాలు చేయవచ్చు, న్యాయం దక్కకపోతే పై కోర్టులకు వెళ్లవచ్చు. 3 విభాగాల మధ్య సమతుల్యత, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. శాసనశాఖ చట్టాలు చేస్తుంది, పరిపాలనా శాఖ చట్టాలు అమలు చేస్తుంది, న్యాయశాఖ చట్టాలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా చూస్తుంది. 3 విభాగాలు వేరువేరు అయినా ఒకదానిపై ఒకటి నియంత్రణ ఉండటం వల్ల దేశంలో అధికార దుర్వినియోగం జరగదు. కన్క్లూజన్ లేదా ముగింపు. భారత రాజ్యాంగం శాసనశాఖ, పరిపాలనాశాఖ, న్యాయశాఖ అనే 3 ప్రధాన స్తంభాలపై నిలబడి ఉంది. ఈ 3 విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తేనే మన ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది, ప్రజల హక్కులు సురక్షితంగా ఉంటాయి.